హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ యూట్యూబ్ ఫ్రెండ్స్కి నా ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే నాది పాత ఛానల్ పోయింది కదా, నాగజ్యోతి 143 ఛానల్ పోయింది. మళ్ళీ నాగజ్యోతి అనే ఛానల్ కొత్తగా పెట్టాను. అలాగే ఆ ఛానల్ అలా మిస్టేక్ దేనికి ఏంటని అంటే నేను తర్వాత చెప్తాను ఎందువల్ల పోయిందో ఏంటో. ప్లీజ్ అందుకనే ఆ ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఛానల్కి మళ్ళీ నన్ను అదే మంచిగా అదే ఇదిగా నన్ను మళ్ళీ సపోర్ట్ చేస్తారు, ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే చిన్న పెద్ద లేకుండా లేకుండా మాట్లాడుతున్నారు చాలా వరకు. ప్లీజ్ దయచేసి అలా మాట్లాడి మాకండమ్మా, పెద్దవాళ్ళకు గౌరవించి మాట్లాడండి. ఏదో బుడుగు రక్తం మీద ఉన్నాం కదా అని అహంకారంతో కళ్ళు మూసిపోయి మాట్లాడితే ముందు ముందు చాలా దెబ్బతింటారు. ఈ మాట నేను ఎవరికి ఎందుకు చెప్తున్నానో వాళ్ళకి కంపల్సరీగా అర్థమైంది నేను ఎందుకు చెప్తున్నాను. ఎందుకంటే అహంకారం చూపించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకే నేను చెప్తున్నాను. అలా అహంకారం చూపి మాకంటే పెద్దవాళ్ళకి గౌరవించి మాట్లాడండి, గౌరవంగా చూడండి. ఎంతటితో అయిపోయింది అనుకో, మాకంటే జీవితం ముందు చాలా చాలా ఉంది. ఏంటి మనుషుల్ని కుక్కలతో పందులతో అలా పోల్చి మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఏంటంటే ముందు ముందు కాలం పొద్దుకూగుతుంది, తెల్లారుతుంది, అలాగే రోజులు కూడా అలాగే గడుతాయి. అలాగే మీ జీవితంలో కూడా ఒక రోజు అన్నది వస్తుంది, కంపల్సరీగా ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకని చిన్న పెద్ద దైవం అని గుర్తించి మాట్లాడండి. మీకు నచ్చకపోతే మాట్లాడతాం మానేసేయండి, కానీ అదేంటి కుక్కలతో కోళ్ళతో పందులతో పోల్చి మాత్రం మాట్లాడమాకండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా దెబ్బతింటారు, ముందు ముందు చాలా దెబ్బతిని చాలా బాధపడతారు. ఒకప్పుడు మనం ఎందుకు పెద్దవాళ్ళు ఇలాగ అన్నావా అని మీరు అనుకుంటారు. మీ ఇళ్ళల్లో కూడా మీకు మీ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా యువతల వాళ్ళు కూడా ఎదురుకిచ్చి అలా కుక్కలతో కోళ్ళతో పందులతో పోలితే మీకు ఎంత బాధ వేస్తుంది ఒకసారి చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పేది మీకు బాధ అనిపించి నేను నిజమే చెప్తున్నాను. దయచేసి పెద్దవాళ్ళు గౌరవించండి, గౌరవించి మాట్లాడండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే నాది పాత ఛానల్లో చేసినప్పుడు బాగుంది కదా, ఇప్పుడు ఛానల్ పోయింది కదా. ఒక అంటే నేనంటే అందరికి పడాలని ఏం లేదు కదా, పడినోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కొంచెం నవ్వుతున్నారు. ఛానల్ పోయింది సక్సెస్ అవుతాను అన్నది ఏమీ కాలేదు. నేను చెప్పి ఎగతాలుగా కామెడీగా చేస్తున్నారు, ఏం పర్వాలేదు. మీరు ఎంత కామెడీ చేసుకున్నా ఎంత ఎగతాలు చేసుకున్నా నేను మళ్ళీ ఛానల్ పెట్టాను, మళ్ళీ చేస్తాను. అది కొంచెం చిన్న చిన్న ప్రాబ్లంల వల్ల ఆగాను, అంతేగాని ఆగటం అన్నది జరగదు కదా. మీరు ఎంత నవ్వుకున్నా ఎంత అనుకున్నా, పందులు అనుకున్నా కుక్కలు అనుకున్నా నేనైతే పట్టించుకోను. ఓకేనా? ఏమంటారు ఫ్రెండ్స్? వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.